విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం విజయనగరం అసెంబ్లీ సీట్ను అన్ని రాజకీయ పార్టీలు యాదవులకు కేటాయించాలని యాదవ సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు యాదవ సంఘం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. తూర్పు నియోజకవర్గంలో 10 మంది కార్పొరేటర్లను అక్కడ మన విజయ్ నిర్మల గెలిపించుకున్నారని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పనికొచ్చిన యాదవ సంఘాల ఓట్లు అసెంబ్లీ ఎన్నికలకు పనికిరావా అంటూ ప్రశ్నించారు. తూర్పు నియోజకవర్గంలో యాదవులు అధిక సంఖ్యలో ఉన్నారని, అందుకే యాదవ కులానికి చెందిన అభ్యర్థులకే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని రాజకీయ పార్టీలకు హితవు పలికారు. లేని పక్షంలో యాదవుల ఓట్లు నాయకులకు పడవని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు ఏదైతే ప్రధాన పార్టీలుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, మరి టీడీపీ కానీ, మరి ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో, మరి ఈరోజు యాదవులకు జరిగిన అన్యాయం గురించి మరి జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి విశాఖ మరి ముఖ్యంగా ఈ జిల్లాపై ఉన్న రాజకీయ ఒత్తిడిలు యాదవులకు జరిగిన అన్యాయంపై మాట్లాడుకుంటున్న విధానం మరి అందరికీ తెలిసిన విషయమే. మరి దానికోసం దాని నిమిత్తం ఈరోజు యాదవ పెద్దలు మరి ఈ విశాఖ జిల్లాలో మరి సిటీలో మరి ముఖ్యంగా ఉన్న యాదవుల పెద్దలందరూ కూడా మరి ఈరోజు ఐక్యవేదిక ఇక్కడ కూర్చొని మీకు పిలవడం, మా ఏదైతే మా బాధ మరి మాకు జరుగుతున్న అన్యాయం గురించి మీ ద్వారా మరి ఈ రాజకీయ పార్టీలకి తెలుపుకోవడానికి మరి మిమ్మల్ని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గంలో మరి ఇంతవరకు ఒకప్పుడు యాదవులకి పిలిపించిన మరి ఎన్టీ రామారావు గారు మరి మాకు అతను పార్టీ పెట్టిన తర్వాత ఈ రోజు వరకు యాదవులకి పల్లా సింహాచలం గారు కానీ, పిండింటి వరలక్ష్మి గారు కానీ, వాసుదేవరావు గారు వీళ్ళందరికంటే ముందు ఆయన కానీ, రాజాన్ రమణి కానీ వీళ్ళందరూ కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారే. ఆ సీట్లు మేము ఇప్పుడు దాకా గెలుచుకుంటూ వచ్చాం. ఇది గమనించండి రాజకీయ పార్టీలు మరి ముఖ్యంగా. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా యాదవులకి కేటాయించిన సీట్లు మేము గెలిపించుకుంటూ వచ్చాం. మరి ఈరోజు మరి విశాఖ తూర్పు నియోజకవర్గంలో మారిన రాజకీయ పరిణామం ఈరోజు యాదవులు జీర్ణించుకోలేని పరిస్థితి అందరికీ తెలిసిన విషయం. చాలామంది మేము గమనిస్తున్నాం, ఈ సీట్ ఎందుకు మార్చారు, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే చాలామంది అభిప్రాయం ఏంటంటే మా పెద్దలు కానీ ఇప్పుడు ప్రస్తున్న రాజకీయ పరిణామాల్లో విశ్లేషకులు పార్టీలకే కాదు మాకు కూడా పెద్దలు ఉన్నారు చెప్తుంది ఏంటంటే ఒక యాదవుడు సిటీలో గెలవడం ఏ రాజకీయ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది అనేది మాకు తెలుస్తున్న విషయం. మరి యాదవులకి మరి రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ మరి ఇక్కడ విశాఖ తూర్పులో మేము 75,000 మంది సుమారుగా యాదవులు ఉంటే మరి ఆ సీట్లు ఎందుకు మరి 2%, 3% ఉన్న కులాలకు కేటాయిస్తున్నారో ఇది మరి దీన్ని అన్యాయం అంటారా, లేకపోతే దీన్ని ఏమని చర్చించుకోవాలి? మరి ఇస్తున్న వాళ్ళు అసలు ఆలోచన ఏంటనేది కూడా మేమైతే మాత్రం దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం సోదరులారా. మరి ఈరోజు 2004-09లో మరి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో గెలిచినప్పుడు మరి 2009లో ఉరుకుట అప్పారావు గారికి, మరి ప్రజారాజ్యం పార్టీలో ఆ రోజు వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి